వెల్కమ్ టు ఆలగడ్డ మహిళాక్స్. నేనండి మీ చేపలక్కని. మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ అండి షేర్ చేయండి, ప్లీజ్ అండి మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వీడియోకైతే ఒక చిన్న లేక్ అయితే వేయండి, వీడియోలోకైతే వెళ్దాం రండి. ఈరోజు వచ్చేసి ఏంటంటే మనం మళ్ళా అడవికైతే వచ్చాము. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నేను మా ఆయన మా చిన్న కొడుకు ముగ్గురం అయితే అడవికైతే వచ్చామండి. వెళ్తున్నాము గింజలకి. చాలా దూరం నడిచారండి. మేమైతే చాలా ఉదయాన్నే అయితే వచ్చాము. టైం అయితే 8 అవుతుంది. ఇంకా చలి పెడుతుందండి ఇక్కడైతే అడవి కాబట్టి. చూడండి, ఎందుకంటే మనం గింజలు ఒక్కొక్కటి ఏరుకున్నాక అలా లేట్ అవుతుంది కదండి, అందుకు చాలా ఉదయాన్నే అయితే వచ్చాము. మీకు మన గింజలు ఎలా ఏరుతామో అనేది అయితే చూపిస్తాను. పనులు అయితే మన రాళ్ళగొట్టి అయితే చూపించాను. ఇప్పుడు గింజలు ఏరడానికి అయితే వచ్చాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఉదయం నుంచి వస్తూనే ఉండం, నడుస్తూనే ఉండం. 9 అయితే అవుతుంటాయి. 9 చాలా అయితే ఆయాసం అయితే వస్తుంది. ఎగుమూరి ఎక్కి ఎవరిది ఎంత ఉంది చూడండి ఫ్రెండ్స్. మాకైతే అడవిలో అయితే డబ్బులు దొరికాయి. ఎంత ఉందా? 70 అయిందా? ఎక్కదేది మందేనా? చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మంగళవారం పూట మాకైతే డబ్బులు అయితే దొరికాయి కవర్లో. చూడండి, ఎంతైనా నచ్చింది అవి మన ఇంటికి ఎత్తడకుండా వస్తుంది ఫ్రెండ్స్. చూసేయండి, ఏడుంది? కింద ఉందా? మీ వదిన ఉంటుంది, మీ వదిన ఉంటుంది. చూడండి, అంతే 70 రూపాయల 70 రూపాయలు దొరికింది. 9 అయితే 9 అయిందండి ఫ్రెండ్స్ టైం మనకు. ఎగబెట్టి ఇక్కడ ఏడన్నా ఎన్ని మోసుకుని తిరుగుతున్నామే. బాటలో పోయి నీళ్ళు. చూడండి ఫ్రెండ్స్, మా ఆయన సామాన్ అంతా అందుతుండు, కానీ ఏం కాదు పంచాయతీ. ఎందుకు సార్ అన్ని పట్టలు కూర్చోనికా చుట్టుకోనికా? ఇంకా ఇప్పటికి 9 అవుతున్నాయి కానీ ఇంకా చెట్లకైతే పోలే ఫ్రెండ్స్. మేము అలాగైతే ఉన్నాము. గింజలు ఏరేది ఎప్పుడు మనము ఇప్పుడు ఎందుకంటే గింజలు ఏరడం అంటే కనీసం అంటే ఒక 4 కేలు 3 కేలు అంత మించి ఎక్కువ ఏరలేము. ఒక్కొక్క మంచి 3 కేలు 2 కేలు మన ఎన్ని కేజీలు మనం ఏరింది? 5 కేలా అటైతే ఏరుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక 4 కేలు 5 కేలు అంత మించి ఎక్కువ అయితే ఏరలేము. గింజలు కాబట్టి గడ్డలో పడి ఉంటాయి కాబట్టి ఏరుకోవాలి మనము. పండ్లు గింజలు అన్నీ రాలి పనిటి పిట్టలు ఇరిగేసినవి అవి మొత్తం మనం ఏరుకోవాలి గింజలు. చూడండి, ఇప్పుడైతే మన క్యాను ఆ సంచులన్నీ ఇక్కడే పడేసి పడేయం కానీ ఎగబెట్టి వెళ్తాము అడవిలోకి. ఇంకా పోవాలండి అడవిలోకి. ఇప్పుడు చూడండి, మనమైతే ఇక్కడి నుంచి అయితే వచ్చాము. చూసేయండి, మొత్తం అడవేనండి. చూడండి అడవి. మీ చెట్ల దగ్గరికి వెళ్ళిన తర్వాత గింజలు కింద ఎలాగ ఉన్నాయా, పిట్టలు ఎలాగ తిని ఎరిగింది అంటారు కానీ ఎలగేసింది అంటారు. కానీ ఎలగేసిందో ఎరిగిందో మీకైతే ఒకసారి చూపిస్తాను. దిబ్బలు అయితే ఎలగేసింటాయి ఫ్రెండ్స్ గింజల్ని. ఆ గింజలు మనమైతే ఏరుకుంటాం. ఇప్పుడు పోయి గింజలకి మన చెట్ల దగ్గర వినాక ఒకసారి మీకు చూపిస్తాను. చూసేయండి. చూడండి ఫ్రెండ్స్, పొరక పుల్లలు చూడండి ఎలా ఉన్నాయా, అడవి పుల్లలు. కొడలు తెచ్చుకుంటే బాగుండి అనిపిస్తుంది నాకైతే. చూడండి ఎలా ఉన్నాయో పొరక పుల్లలు. పోతూనే ఉన్నాం ఫ్రెండ్స్ మేమైతే అడవిలో. చూడండి ఫ్రెండ్స్, ఇంకా మనం వెళ్తూనే ఉన్నాము. ఇంకా చూడండి, మేము వెళ్ళే దారిలో అయితే ఇలాగైతే మురుసు అయితే వచ్చింది. చూడండి ఎలా ఉందో మురుసు. దారి అండి ఇది, పూర్వం దారి. చూడండి ఇలాగైతే ఉంది దారి. ఇంకా పోతూనే ఉన్నాం ఫ్రెండ్స్ మేమైతే. అసలు చెట్ల వెలకలా 10 అయ్యేటట్టు ఉంది ఈరోజు.
ఇక్కడ చూడండి అడవి ముళ్ళులు గుత్తులు గుత్తులు అయితే ఉన్నాయి. ఈ ముళ్ళులు కరుచుకుంటే గుచ్చుకుంటాయి ఫ్రెండ్స్. ఇవి చూడండి ఎలా ఉన్నాయో. చూడండి అడవి ముళ్ళులు, ఈ నల్లగున్నటన్ని ముళ్ళులేనండి. చూడండి చూడండి ఫ్రెండ్స్, మేమైతే అక్కడి నుంచి ఇక్కడికైతే వచ్చేసాము చెట్టు దగ్గరికి. చూడండి ఏంటి నరసింహ ఏరుకుంటున్నావు చిన్నగా గింజలా? చూడండి ఫ్రెండ్స్, చెట్టు అయితే ఇలా ఉంటుంది. పైన పెద్ద మానులు అండి ఇవి, చిన్న మానులు కాదు. చూడండి చూడండి ఫ్రెండ్స్, తెల్లగైతే కింద అయితే పన్నాయి. పిట్టలు తినేసినట్టంట ఇవి. అయ్యా అన్ని గింజలు అయితే పిట్టలో. చూడండి ఫ్రెండ్స్, గింజలు అయితే ఇలాగైతే ఈడైతే ఏరుకుంటుండు మా వాడు. చూడండి అలాగైతే ఏరుకోవాలా మనం సాయంత్రం కల్లా. అదే 2 కేజీలు 3 కేజీలు మహా అంటే బాగా ఏరేవాళ్ళంటే ఒక 5 కేజీలు ఏరుకుంటారు. అంత మించి ఎక్కువ ఏమి ఏరుకోలేరు ఫ్రెండ్స్. చూడండి చూసినా కానీ గుచ్చుతా మిమ్మల్ని, నిన్ను గుచ్చుతా అంటున్నాయి ఈ ముళ్ళులు. చూడండి కష్టపడండి ఏది రాదంటారు చూడు. పెద్దలు కష్టపడాలా, మన 2 రెక్కలు ఆడాలా, మన డొక్క ఆడాలా. క్షేత్రం కూడా ఉంది. 2 రెక్కలు ఆడండి, మన డొక్కైతే ఆడదు ఫ్రెండ్స్. మేము ఈరోజు అయితే వచ్చేసి ఏంటంటే మనం గింజలకైతే వచ్చాము. మొన్న తీసుకుపోయినట్టు ఏంటంటే వాళ్ళని కడిగి తొక్కి అవి శుభ్రం చేసి ఆరేసాము. చూపించాను మీకు. ఈరోజు అంటే మళ్ళీ గింజలు ఏర్పడమని వచ్చాం ఫ్రెండ్స్ ఈరోజు. చూడండి చాలామంది ఇంకా అడుగుతూనే ఉన్నారు ఫ్రెండ్స్, ఏమని ఈ ఏదానికి పనికి వస్తాయమ్మా అని చెప్పాను కదా. సబ్బులు, షాంపులకి, మెడిసిన్స్కి పనికి వస్తాయి ఈ గింజలు. చూడండి ఇలాగైతే చెట్టు చుట్టూ అయితే పన్నాయి ఫ్రెండ్స్ గింజలు. చూడండి ఎలా పన్నాయి. అడేసి పిపో పిట్ట చూడండి ఎలా తిని వేసిందో కిందికి ఎలాగేసింది. అలా పడింటే ఫ్రెండ్స్ గింజలు మనం అవన్నీ ఇంకా ఏరుకుంటా కొంచెం చేసుకోవాలి. ఏరుకోవడాన్ని మా పూర్వంలో మా పెద్దలు ఈ పని ఇలాగైతే చేసేవాళ్ళంట. వాళ్ళు అలా చేశారని అదే మళ్ళీ మేము కూడా ఇలా వాళ్ళలాగానే, ఎందుకంటే పూర్వం నుంచి వచ్చే పని కాబట్టి దీన్ని పోగొట్టుకోలేం కదా ఫ్రెండ్స్. ఎందుకంటే అలవాటు కాబట్టి, ఎందుకంటే ఈ పనులు చేసి అడిగి పనులు. చూడండి గింజలు బాగా ఏరుకొని మనం ఇంటికి వెళ్ళి 1-2 సార్లు కడిగి క్లీన్ చేసుకోవచ్చు. ఇంకా క్లీన్ చేసి ఆరేయాలి. ఒకసారి మీ ప్యానకలు చూపి. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా ఆయన అయితే అడవికి వెళ్తున్నాం మనం అనే కుంకుమతో బొట్టు దేవునికి దండ పెట్టుకొని కుంకుమ పెట్టుకొని అయితే వచ్చాడు. చూడండి ఎందుకంటే అడవికి వచ్చాం కాబట్టి అడవికి వచ్చిన వాళ్ళకి ఎన్ని దెబ్బలు ఉంటాయో తెలియదు. వాళ్ళు తిరిగి ఇంటికి వెళ్తారా వెళ్ళరా అనేది కూడా తెలియదు. అందు కాబట్టి మా ఆయన ఉదయాన్నే లేచి దేవునికి అయితే దండ పెట్టుకున్నాడు. మంచిగా మాకే అడ్డంకులు రాకూడదు అని దండ పెట్టుకున్నాడు. చూడండి ఇలాగైతే గింజలు ఏరుకోవాలా. ఇగో గింజలు ఇలాగైతే ఉంటాయి. ఇవి ఏరుకొని మనం ఇవే ఇలా ఏరుకుంటూ పోవాలి. అదేనండి మన ప్రాసెస్. ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడైతే 2 చెట్ల దగ్గర అయితే ఏరకొచ్చాము గింజలు. చూడండి ఫ్రెండ్స్, మనమైతే ఉదయం అయితే వచ్చాం కదండి. ఇప్పటికైతే 2 చెట్లకైతే ఏరాము గింజలు మనము. చూడండి నా గింజల కేజీ కూడా అయితట్లేవే. చూడండి ఫ్రెండ్స్, గింజల కేజీ కూడా అయితట్లేవే అని ఆలోచిస్తున్నాను. చూడండి ఈ గింజలు ఇలా ఉన్నాయి కదా, ఈ ఇంటికి తీసుకుని మళ్ళీ క్లీన్ చేసి చేసుకోవాలా, కడగాల నీళ్ళల్లో. చూడండి ఫ్రెండ్స్ ఇలాగైతే ఏరుకోవాలి మనం గింజలు. ఇంకా సాయంత్రం దాకా ఇలాగైతే ఏరుకుంటూనే ఉండాలి గింజలు. ఇంకా సాయంత్రం కల్లా మనం 2 కేజీలు ఏరుకోవచ్చు, 3 కేజీలు ఏరుకోవచ్చు. మనం ఏరడం బట్టి నుంచి ఉంటుందండి. ఇంకా బాగా ఏరే వాళ్ళని చెప్పాను కదా, బాగా ఏరే వాళ్ళైతే 5 కేజీలు ఏరుకోవచ్చు. నాలాగా నిదానంగా ఏరే వాళ్ళైతే 2 కేజీలు, మహా అంటే 2 కేజీలు దగ్గర 3 కేజీలు, అంత మించి ఎక్కువ ఏరలేరు. చూడండి మంచి ఫ్రెండ్స్, మనకైతే మధ్యాహ్నం అయింది కాబట్టి మేమైతే భోజనానికి అయితే వచ్చామండి గింజలు ఏరుకొని. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే నేనైతే వంకాయ, నిమ్మకాయ,
ఈ ఎండకు ఈ చెవులు దుమ్ములు అయితే పన్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎండకు తిరిగి అడిగి కదా, తిరిగి చెవులు దుమ్ములు అయితే పన్నాయి. మేమైతే అన్నమైతే తింటున్నాము. ఇంద్రండి ఫ్రెండ్స్ మీరు కూడా చూడండి. నిమ్మకాయ దబ్బా ఈ ఎండకి నిమ్మకాయ పడుతుంటే ఉంది చూడండి ఫ్రెండ్స్. అబ్బా నోట పెడితే అబ్బా కాదు, ఇంక అస్సలు మాట కూడా రాకోకుంది ఎండకి. చూడండి ఫ్రెండ్స్, మనకైతే మంచిగా ఒక 5 కేలు 6 కేలు అట్లా అయితే ఎరుకున్నాము. ఇవి అయితే ముక్కరి, అవి అయితే నాటి మా యానిటి, అయితే మా అబ్బాయిటి. పెద్దగేం కాలేదు గింజలు ఈరోజు. ఎరుకు ఎంత ఏరేటి కాబట్టి కొద్దిగా లేట్గా అయితే మంచిగా ఒక 5 కేలు 4 కేలు అయితే ఎరుకున్నాము. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇంకా మంచి వీడియోస్ అయితే మీ ముందుంటామండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటానండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్.